గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సిపి గేట్లకు సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని ఫుల్ మంది అడుగుతున్నారు. ఆల్మోస్ట్ నిన్న మొన్న జస్ట్ ఈ 2 డేస్లోనే ఒక 50+ కామెంట్స్ వచ్చినాయి. ఓన్లీ సిపి గేట్ హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఇప్పుడని కాదు, ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ కూడా అడిగారు. ఎగ్జామ్స్ జూలై 8 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. జూలై 8 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఒక 4 డేస్ ముందు 5 డేస్ ముందు హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారు అని ఆల్రెడీ నేను వీడియోస్లో చెప్పిన. ఎవరైతే నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు కూడా, ఓకేనా. అండ్ నిన్ననే జూలై 2 రోజు నేను సిపి గేట్ హెల్ప్ డెస్క్ నెంబర్కి ఫోన్ కూడా చేసిన, కాకతీయ యూనివర్సిటీకి ఫోన్ చేసి సిపి గేట్ ఎగ్జామ్స్ జూలై 8 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా, హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తాము అంటే వాళ్ళే క్లారిటీగా చెప్పారు. జూలై 4th కానీ జూలై 5th కానీ రిలీజ్ చేస్తామని చెప్పేసి, ఓకేనా. ఒక 4 డేస్ ముందు, ఒక 3-4 డేస్ ముందు హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయి. అంతేగాని ఎన్ని కామెంట్లు అసలు అవన్నీ చదువుతూ ఉంటే హాల్ టికెట్స్ ఇంకా రిలీజ్ అవుతలేదు, హాల్ టికెట్స్ ఎందుకు రిలీజ్ అవుతలేదు హాల్ టికెట్స్ 10 రోజుల ముందు హాల్ టికెట్స్ రిలీజ్ చేయరు. ఏ ఎగ్జామ్ అయినా సరే, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇది సిపి గేట్ అనే కాదు, ఐ సెట్ అయినా, ఎడ్ సెట్ అయినా, ఈ సెట్ అయినా, ఇంకా వేరే ఏ సెట్ అయినా సరే మినిమం ఒక 4-5 రోజుల ముందు హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారు. కానీ 10 రోజుల ముందు 15 రోజుల ముందు హాల్ టికెట్స్ రిలీజ్ చేయరు. మనకి ఏముంది, ఇప్పుడు జూలై 8కి కదా ఎగ్జామ్ స్టార్ట్. జూలై 8 కంటే ఒక 3 డేస్ ముందు హాల్ టికెట్స్ రిలీజ్ చేసినా చాలు మనకి. మనం వేరే స్టేట్లో ఉన్నా సరే బై ట్రైన్ అయినా రావచ్చు మనం ఎగ్జామ్ సెంటర్కి. అర్థమైందా? మెయిన్గా ఎగ్జామ్ సెంటర్స్ ఒక 10 ఉంటాయి కావచ్చు డిస్టిక్లలో, 10 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి అనుకుంటా. సో ఆ ఎగ్జామ్ సెంటర్స్కి ఒక 3 రోజుల ముందు హాల్ టికెట్ వచ్చినా సరే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ బై ట్రైన్ వచ్చేటోళ్ళు ఎవరైనా దూరం నుంచి వచ్చేటోళ్ళు ఉంటే 3 డేస్ ముందు హాల్ టికెట్స్ రిలీజ్ అయినా సరిపోతుంది కదా. ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? అండ్ హాల్ టికెట్స్ రిలీజ్ అయినాక, నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన నెక్స్ట్ సెకండే హాల్ టికెట్స్ రిలీజ్ అయినాక నేను యూట్యూబ్లో వీడియో పెట్టేస్తా. సిపి గేట్ హాల్ టికెట్స్ రిలీజ్ అయినాయి, డౌన్లోడ్ చేసుకోండి అని యూట్యూబ్లో పెడతా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోరి. నేను వీడియో పెట్టగానే మీకు మెసేజ్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది వీడియో అప్లోడ్ అయినట్టు. సో ఈ సిపి గేట్ అయిపోయేంత వరకు ఇంకో 2 months పడుతుందో, 1.5 months పడుతుందో, ఇది మొత్తం phase 1, phase 2, phase 3 మొత్తం అడ్మిషన్స్ అన్నీ అయిపోయి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యి హాస్టల్లో జాయిన్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎస్పెషల్గా సిపి గేట్ లాస్ట్ 3 years నుంచి సిపి గేట్ వీడియోస్ చేస్తున్నాను నేను. నాది 2023లో పీజీ అయిపోయింది అండ్ నేను ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరనే చదువుకున్నాను. సో 3 years నుంచి సిపి గేట్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి ఏది ఎప్పుడు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని క్లారిటీ ఉంది నాకు తెలుసు. సో నా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మన యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో, ఇక్కడ లోగో ఉంది కదా, ఈ లోగో ప్లేస్టోర్లో క్యాంపస్ స్టూడెంట్ అని సెర్చ్ చేయండి. ఈ లోగోతోటి యాప్ వస్తుంది మనకి. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయర్రి. యూజ్ అనదర్ మెథడ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయర్రి. ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయర్రి. ఓటీపీ వస్తుంది, లాగిన్ చేయండి. అలా మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఓకే చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత కోర్సెస్లో సిపి గేట్ గైడెన్స్ అనే కోర్స్ ఉంటుంది. ఆ సిపి గేట్ గైడెన్స్ అనే కోర్సులో జాయిన్ అవ్వండి. జస్ట్ 100 రూపీస్ ఉంటుంది, ఓకేనా. యాప్ కోసం కొంచెం డబ్బులు ఖర్చు పెట్టినా కాబట్టి ఆ 100 రూపీస్ పెట్టినా నేను, ఓకే. ఎందుకు అని అంటే ఇన్స్టాలో ఫుల్ మెసేజ్లు వస్తాయండి. మీరు నమ్మరు, ఇన్స్టాలో 75,000 ఫాలోవర్స్ ఉన్నారు. లాట్స్ ఆఫ్ మెసేజ్లు వస్తాయి. అవన్నిటికీ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా. రిగార్డింగ్ సిపి గేట్ కూడా కొంతమంది అడుగుతారు ఇన్స్టాలో, యూట్యూబ్లో కూడా ఫుల్ కామెంట్స్ వస్తాయి. అవన్నిటికీ రిప్లై ఇవ్వలేకపోతున్నా. ఎవరైతే సిపి గేట్ గురించి నన్ను పర్సనల్గా డౌట్స్ అడగాలనుకుంటే, అంటే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయాక ర్యాంక్ కార్డ్ వస్తుంది, తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ ఆన్లైన్లో జరుగుతుంది, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్లో జరుగుతుంది, సీట్ అలాట్మెంట్ ఆన్లైన్లో అవుతుంది, కాలేజ్కి రిపోర్ట్ చేస్తాము. phase 1 ఇదే ప్రాసెస్ ఉంటుంది, phase 2 ఇదే ప్రాసెస్ ఉంటుంది, phase 3 ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో ఇంకో 1 month 2 months వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. సో ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు, ఏదైనా సర్టిఫికేట్ గురించి కానీ ఏదైనా డౌట్ వస్తే నన్ను పర్సనల్గా అడగడానికి, నాకు పర్సనల్గా మెసేజ్ చేయడానికి యాప్ అనేది పెట్టుకున్నా. సో ఆ గైడెన్స్ కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళకి నాకు పర్సనల్గా మెసేజ్ చేసి మీరు ఏ డౌట్ ఉన్నా అడగొచ్చు. నేను వితిన్ మినిట్స్ రిప్లై ఇస్తాను. ఇది క్లియర్, ఓకే. అండ్ అందులో ఆ గైడెన్స్ కోర్స్లోనే కొన్ని పీడిఎఫ్లు పెట్టినా. యూనివర్సిటీ వైజ్ కాలేజెస్ లిస్ట్ పీడిఎఫ్లు ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో వీడియో ఉంది, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలో వీడియో ఉంది. అవన్నీ ఫ్యూచర్లో మీకు యూజ్ అవుతాయి. అందుకే నేను ముందే చెప్తున్నా, ఇప్పుడే జాయిన్ అవ్వమని చెప్తున్నా. జస్ట్ 100 రూపీసే ఉంది, నేనేం పెంచలేదు. ఒకవేళ ఫ్యూచర్లో ఫుల్ మంది తీసుకున్న టైంకి పెంచొచ్చేమో నాకు తెలియదు. ప్రస్తుతానికైతే 100 పెట్టినా, ఓకేనా. ఆల్మోస్ట్ కొంతమంది జాయిన్ అయిపోయారు. యాప్ కూడా చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు మన సిపి గేట్ వాళ్ళే. ఆల్మోస్ట్ 700 మంది ప్లస్ సిపి గేట్ స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. అందరు జాయిన్ కాలేరు కానీ కొంతమంది జాయిన్ అయ్యి గైడెన్స్లో వాళ్ళ డౌట్స్ అడుగుతున్నారు, వాళ్ళకి రిప్లైలు ఇస్తున్నాను నేను, ఓకేనా. సో ఇది అన్నట్టు మీరు కూడా సిపి గేట్ గైడెన్స్లో జాయిన్ అవ్వండి. నేనేం డబ్బులు పెంచక ముందుకే ఇప్పుడు 100 రూపీస్ ఉంది, జస్ట్ 100 రూపీస్. అట్లా 100 రూపీస్ అంటే ఇట్స్ ఎ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ కదా. జాయిన్ అయితే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా ఒక బ్రదర్లా, ఒక సీనియర్లా నేను ఎప్పుడు రిప్లై ఇస్తాను మీకు అందులో జాయిన్ అయితే, ఓకేనా. అది వెబ్ ఆప్షన్స్ అప్పుడైనా, అలాట్మెంట్ అప్పుడైనా, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడైనా, ర్యాంక్ కార్డ్ అప్పుడైనా, ఎప్పుడైనా సరే, ఓకే. ఇది అన్నట్టు గైడెన్స్ అంతే. డన్. నోట్స్ పర్టికులర్గా చూసుకుంటే ఎంఏ ఇంగ్లీష్ నోట్స్ ఉన్నాయి, ఎంఏ హిస్టరీ నోట్స్ ఉన్నాయి,
ఆ ఎంఏ ఇంగ్లీష్ నోట్స్, ఎంఏ హిస్టరీ నోట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే యాప్లో తీసుకోవచ్చు. యాప్లో తీసుకున్న వాళ్ళు చదువుకోరు, యాప్లో నోట్స్ ఉన్నాయి. జస్ట్ యాప్లో ఉన్న అమౌంట్ తక్కువనే ఉంది, అది కూడా జస్ట్ ఒక 100 రూపీస్ ఉంది అంతే. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోరు, లేదనుకుంటే నాకు డైరెక్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. యాప్ వద్దు అది ఇది అని కొంతమంది అంటున్నారు. 8886009724 అనే నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే, 8886009724 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే క్యూఆర్ కోడ్ సెండ్ చేస్తాము. దానికి డబ్బులు పంపితే ఎంఏ ఇంగ్లీష్ నోట్స్ అలాంగ్ విత్ 4 ప్రీవియస్ పేపర్స్, ఎంఏ హిస్టరీ తెలుగులో రాసుకున్న నోట్స్, ఎంఏ హిస్టరీ అలాంగ్ విత్ 3 ప్రీవియస్ పేపర్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాం. ఓకే, మీ డబ్బులు పంపగానే. ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే మెసేజ్ చేయండి. అవి షార్ట్ నోట్స్ అండి. హిస్టరీ పీడిఎఫ్ ఒక 350 పేజీల పీడిఎఫ్ ఉంది. ఇంగ్లీషు 135 పేజీలు, జస్ట్ 135 పేజెస్ పీడిఎఫ్ షార్ట్ నోట్స్, వెరీ ఇంపార్టెంట్ పీడిఎఫ్. అది హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిస్టరీ నోట్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. డన్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. వన్స్ ద హాల్ టికెట్స్ రిలీజ్ అయితే ఐ విల్ డెఫినెట్లీ అప్డేట్ హియర్ ఇన్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. హాల్ టికెట్ ఒకటి జిరాక్స్, నార్మల్ జిరాక్స్, దాంతోపాటు ఒరిజినల్ ఆధార్ కార్డ్, అంతే. 2 సరిపోతాయండి ఎగ్జామ్కి తీసుకోపోనికి. ఒరిజినల్ ఆధార్ కార్డ్ ప్లస్ హాల్ టికెట్, ఈ 2 తీసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోవచ్చు అంతే. మనం ఏ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ సెంటర్, ఎగ్జామ్ టైము హాల్ టికెట్లో ఉంటుంది. 2 సబ్జెక్టులు, 3 సబ్జెక్టులు, 4 సబ్జెక్టులు, 5 సబ్జెక్టులు అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒక సబ్జెక్ట్ కంటే ఎక్కువ సబ్జెక్ట్ అప్లై చేసుకున్న వాళ్ళు, మీకు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క హాల్ టికెట్ వస్తుంది. మీరు అన్ని హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని ఏ సబ్జెక్టు ఏ రోజు టైం ఉందో, ఏ రోజు సెంటర్ ఉందో ఆ సబ్జెక్ట్కి ఆ రోజు ఆ టైంకి వెళ్ళి ఎగ్జామ్ రాయండి. మళ్ళీ ఇంకో సబ్జెక్టు ఏ రోజు ఏ టైంకి ఎగ్జామ్ ఉందో ఆ సబ్జెక్ట్కి దానికి వెళ్ళి ఎగ్జామ్ రాయండి అంతే. ఎవరికో ఒక్కరికి ఒకటే షిఫ్ట్లో 2 హాల్ టికెట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి మనం ఏం చేయలేము. ఒకటే షిఫ్ట్లో 2 ఎగ్జామ్స్ ఉంటే దానికి మనం ఏం చేయలేము. కాబట్టి ఎవరో కొంతమంది ఉంటే ఇక మీరు ఏం చేయడానికి లేదు, మీరు ఏదో ఒకటి రాయాలి. ఇప్పుడు నేను ఒక 2 సబ్జెక్టులు అప్లై చేసిన, అవి ఒకటే రోజు ఉన్నాయి, ఒకటే షిఫ్ట్ ఉన్నాయి, ఏదో ఒకటి రాయాలి. మీకు కావాల్సింది ఇంకొకటిగా లైట్ తీసుకోవాలి. మోస్ట్లీ అట్లా జరగదు, కొంతమంది జరిగిన అట్లా. మోస్ట్లీ అయితే డిఫరెంట్ డేట్స్లో ఉన్నాయి. ఒకటే రోజు ఉన్నా సరే డిఫరెంట్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ ఉన్నాయి. మార్నింగ్ షిఫ్ట్ అయితే ఈవినింగ్ షిఫ్ట్ అట్లున్నాయి. సో 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు అప్లై చేసుకున్న వాళ్ళకి, సో ఆ విధంగా మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ అయితే రాయండి. 2-3 సబ్జెక్టులు అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటుండే. లాస్ట్ మినిట్స్ అండి, టైం లేదు ఎక్కువ. ప్రీవియస్ పేపర్స్ తెలంగాణ ఈ లైబ్రరీ అనే వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది, PQP అనే యాప్, PQP అని ప్లేస్టోర్లో సెర్చ్ చేయరు వస్తుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో కూడా CPGATకి సంబంధించిన హాల్ టికెట్స్ ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. నేను మీకు చెప్తున్నా, మీరు డౌన్లోడ్ చేసుకోరు. ఎన్ని వీలైతే అన్ని ప్రీవియస్ పేపర్స్ చదువుకోర్రి. అవి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. 5 క్వశ్చన్లు, 10 క్వశ్చన్లు, 6 క్వశ్చన్లు, 7 క్వశ్చన్లు రిపీట్ అవుతాయి అన్నట్టు. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకొని తర్వాత మీ సిలబస్, CPGAT అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ ఉంది కదా, అది డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్లో ఉన్న ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ మీరు మీ దగ్గర ఉన్న బుక్లో చదువుకోరు. బుక్ ఏది లేకపోతే అట్లీస్ట్ యూట్యూబ్లో క్లాస్ చేయండి. డిగ్రీ ఇంటర్మీడియట్ బుక్స్ ఉంటాయి కదా, అందులో వెతుక్కోనన్నా సిలబస్ టాపిక్స్ చదువుకోరు. ఓకే, ఫస్ట్ అయితే ప్రీవియస్ పేపర్స్ మంచిగా కంప్లీట్ చేసుకోరు. ఇది దీనికి సంబంధించింది. హాల్ టికెట్స్ రిలీజ్ కాగానే వెంటనే అప్డేట్ ఇస్తా. ప్రజెంట్ అయితే మంచిగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. కంపల్సరీ మన యాప్ డౌన్లోడ్ చేసుకొని CPGAT గైడెన్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. డన్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరు కంపల్సరీ CPGAT రాసిన వాళ్ళందరూ. ఓకేనా? ఉంటా మరి. బాయ్, సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ ఉంటుంది, 75,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఏ జాబ్ అప్డేట్ అయినా అక్కడ అప్డేట్ ఇస్తా, అందులో కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? బాయ్ మరి, ఉంటా.